నీ హృదయంలో దేవుని వాక్యం ఆధారం అయితే నీ పెదవుల గుండా స్తుతి వస్తుంది. హల్లెలూయా. నీ పెదవుల గుండా స్తుతి వస్తుంది, ఆరాధన వస్తుంది. అందుకనే నువ్వు నవ్వాలా. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ఎవరైనా నవ్వుతారు ఎప్పుడన్నా? ఇప్పుడు రాదు, అది ఏదైనా జోకేసి వస్తుంది. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన సన్నిధిలో నిత్య సంతోషం కలదంట. దేవుని రాజ్యం అంట పరిశుద్ధాత్మయందు ఆనందమై ఉన్నదంట. ఆమేన్. ఇవన్నీ నీ అంతరంగంలో నుంచి బయటకు వచ్చేటి. ఒక దైవజనుడు, నాకు తెలిసిన దైవజనుడే, అతని పైకి ఆ రోజు ఉదయం నుంచే ప్రార్థన నుంచి బయటకు వచ్చినంటే సడన్ గా ఆ కాఫీ టీ తాగుతున్నప్పుడు తన మీదకి ఆ జాయ్ అనాయింటింగ్ వచ్చిందంట. అయితే ఆ కాఫీ తాగి గట్టిగా నవ్వుతున్నాడంట. భాషలో మాట్లాడుతూ ఆరాధిస్తూ నవ్వుతున్నాడంట. అప్పుడు ఒక ఆమె ఫోన్ చేసి అయ్యా మా కోసం ప్రార్థన చేయమనంటే ఉంటే ఈయన ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థన వస్తలేదు అన్న వస్తుందంట. అయ్యా నేనయ్యా వస్తలేదు, ప్రార్థన వస్తలేదు. సో అలా మాట్లాడుతూనే ఆమె కూడా నవ్వడం అయిపోయింది. అక్కడ ఆమె కూడా నవ్వుతున్నది, ఇక్కడ నుంచి ఉన్న ఆత్మ అక్కడ పనిచేస్తా ఉన్నది. ఆమె కూడా నవ్వుతా ఉంది. నవ్వుతూ ఏమైపోయింది తెలుసా? నవ్వుతూ కింద పడిపోతే క్యాన్సర్ గడ్డ ఊడి పడిపోయింది. దేవునికి స్తోత్రం. క్యాన్సర్ కంటి. ఇది ఎట్లా జరుగుతుంది బ్రదర్? నవ్వితే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మయందు నువ్వు సంతోషించగలిగితే ద స్పిరిట్ ఆఫ్ జాయ్ క్రియేట్స్ హీలింగ్. హల్లెలూయా. స్వస్థత, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మీరు కూర్చొని అవునా అన్న నీకేం ఉండయా, నీకేం కష్టాలు ఉండయా, నీకేం బాధలు ఉండయా, నువ్వేం దేవా అని అంటే ఓకే, నేను చేసే పని ఏంటిదంటే ఇట్లా ప్రశాంతం కూర్చొని నాకు బాధలు ఉన్నాయి, నాకు కష్టాలు ఉంటాయి, అవునా నేనేం చేస్తా తెలుసా? హల్లెలూయా. ఓ రాబా సాఖాట ఎలి బారా సోందో రోపోష్. ఇదే చేస్తా, ఇంకేం చేయ నేను. ఇదే చేస్తా. ఓ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ హల్లెలూయా. ఆయన చెప్పాడు ఆ మాట జరుగుతుంది. ఓ ఇయర్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ హల్లెలూయా. ఇదే చేస్తా, ఇంకేం ఇదే చేస్తా. ఎందుకు బయట అన్ని భయపెట్టే పరిస్థితులే ఉన్నాయి, కానీ వీటికి నేను జవాబు ఎలా ఇవ్వాలి తెలుసా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? ఇదే జవాబు, ఇంకేం జవాబు లేదు. నా మనసును, నా హృదయాన్ని బాధ పెట్టే ఎన్నో ఉండొచ్చు, అది కట్టాలి, ఇది చేయాలి, ఎన్నో ఉంటాయి. కానీ నా పర్సనల్ ఏంటిదంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ రాబా సంద రాబా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది జవాబిస్తుంది. ఇట్లా ఎవరైనా చేస్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏడ్చేవారు ఈరోజు నవ్వుతూ ఇంటికి వెళ్తురు గాక. హల్లెలూయా. రాత్రి అంతా నవ్వుతురు గాక. నిజము. నేనేమంటాను తెలుసా? ప్రభువునందు నువ్వు నమ్మిక ఉంచినప్పుడు దుఃఖానికి చోటివ్వవు. మనం ఎందుకు తెలుసా? మనో దుఃఖం వల్ల ఆత్మ నలిగిపోతుంది. అదే పరిశుద్ధాత్మయందు ఆనందించే వ్యక్తి ఆ ఆత్మలో గంతులు వేస్తాడు, స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు. ఈ పరిస్థితులు నన్ను ఏమీ చేయము అని చెప్తాడు. ఆమేన్. అది నమ్మకము, దేవుని యందు నమ్మిక ఉంచడం. కానీ అలా ఉన్న వారిని ప్రభు విడిచిపెడతాడా? గంటల్లో, క్షణాల్లో నీకేదో ఒక సమాచారాన్ని పంపిస్తాడు, ఏదో ఒక శుభవార్తను పంపిస్తాడు. భార్య ఏడుస్తూ ఉంది, తిడతా ఉంది అంటే ఒక వార్త వచ్చింది విలియం కేరీకి. ఏమొచ్చింది తెలుసా? అక్కడ మంచి ప్లేస్ ఉందంట, మంచి హౌస్ ఉందంట. అందరూ పెట్టే చదువుకుపోయారు. అక్కడికి పోయేసరికి మళ్ళా ఒక బాధ. మేము ఇచ్చేసాం వేరే వాళ్ళకి, సర్లే ఇది ఉంది తీసుకోండి. దేవుడు మార్గాలు కలగజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా.
ఓకే, ఈ సంఘంలో ఎవరైతే ఉన్నారో ఏడుస్తూ తుడుచుకుంటేనే అస్సలకి ఇష్టపడాలి. ఓకే అన్న అయిపోయింది, ఏం కాదు, లేచి గట్టిగా నిలబడి గట్టిగా ప్రార్థన చేయి అంతే. ఆమేన్. గట్టిగా ప్రార్థన చేయి, గట్టిగా భాషలో మాట్లాడు, గట్టిగా వాక్యాన్ని మాట్లాడు, ఒప్పుదల చేయి, నీకు జవాబు రావాలంతే. మనో దుఃఖం వల్ల ఆత్మ నలిగిపోను, బుద్ధిమంతుని మనసు ఏం వెతుకుతుంది? అవునా? ఆ సమయం ముందు జ్ఞానం కలిగిన వ్యక్తులు ఆ పరిస్థితుల్లో ఏం వెతుకుతారు? దీని పరిష్కారాన్ని వెతుకుతారు. ఎక్కడ దొరుకుతుంది పరిష్కారం? ఎక్కడ ఆ సమయం ఆ టైంకి వాక్యం ఇస్తాడు దేవుడు. ఆ వాక్యం పట్టుకొని మరలా నువ్వు సంతోషించి ఆనందించినప్పుడు జవాబును మనం పొందుకుంటాం. ఆమేన్.